సార్ తప్పుగా అనుకోకండి, నా ఫ్లాట్ కాస్త దారుణంగా ఉంటుంది. మా ఆయన్ని విష్ చేయగానే మీరు వెళ్ళిపోవచ్చు. సార్ టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అని అనుకోకండి ప్లీజ్. కార్ 2-3 రోజుల తర్వాత ఇచ్చినా పర్వాలేదు. సార్ 3rd ఫ్లోర్, లిఫ్ట్ లేదు. రండి సార్ రండి. మిమ్మల్ని చూడగానే ఎక్సైట్ అయిపోతాడు. ఓ మై గాడ్. ఒక్క నిమిషం. శరత్, హే శరత్, ఈ టైంలో ఎక్కడికి వెళ్ళాడు? శరత్, ఇట్స్ ఓపెన్. శరత్ సార్ కూర్చోండి. కూర్చోండి, ఒక్క నిమిషం కూర్చోండి ప్లీజ్. వాష్రూమ్ లో ఉన్నాడేమో. శరత్, మన ఇంటికి గెస్ట్ వచ్చారు. ఏ శరత్ సార్ ఒక్క నిమిషం. శరత్, శరత్ ఎక్కడా? సార్ పైన ఉన్నారు అనుకుంటాను. నాకు సర్ప్రైజ్ ఇవ్వడం కోసం పైన చూడండి, చూసొస్తాను ప్లీజ్. శరత్, నువ్వు పైనే ఉన్నావు, నాకు తెలుసు. నాకు సర్ప్రైజ్ ఇవ్వాలని కదా. జస్ట్ కమ్ అండ్ సీ, దట్స్ అ హ్యూజ్ సర్ప్రైజ్ ఫర్ యు. ఆది, నువ్వు ఎక్కడ ఉన్నావు? నేను 5 minutes లో అక్కడ ఉంటా. ఇంకా 5 minutes సార్ బ్రేక్ డౌన్ అయింది, అర్థం చేసుకో. పైన కూడా లేడు. నీతో ఎవరు ఒంటరిగా ఉన్నాననే చెప్పావు. లిసన్ కార్తీ, నేను 5 minutes లో అక్కడ ఉంటాను. ఓకే ప్రాబ్లం ఏంటో చెప్పు. సారీ సార్, తను బయటికి ఎక్కడికో వెళ్ళుంటారు అనుకుంటాను. ఓకే, యు డు వన్ థింగ్. మీరిద్దరు కలిసి ఉన్నప్పుడు ఫోన్ చేయండి, నేను మాట్లాడతాను. సార్ నేను కాల్ చేసినప్పుడు ఇంట్లోనే ఉన్నానన్నారు. దట్స్ ఓకే, మీరిద్దరు ఒకటిగా ఉన్నప్పుడు నాకు కాల్ చేయండి, నేను మాట్లాడతాను. ఓకే సారీ సార్. సార్ సార్ ఆయనకు ఒక్క కాల్ చేసి చూడనా? ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి ప్లీజ్. సార్ నా ఫోన్ బ్యాగ్ కార్ లో ఉంది. ఒక్క నిమిషం ఉండండి సార్. వెయిట్ షాలి, కమ్ హియర్, కమ్ హియర్. ఇలా రండి. మీకు ఆయన నంబర్ తెలుసు కదా? మీకు ఆయన నంబర్ తెలుసు కదా? ఇందులో ఫోన్ చేయి, ఇందులో నుంచి ఫోన్ చేయి ప్లీజ్. సార్ లాక్. సారీ సార్. సార్ ఒక్క నిమిషం. శరత్, శరత్, శరత్! What? Hey, Shani! Hey, Shani! తలుపు తెరు. షాని, షాని, షాని ఎందుకు డోర్ లాక్ చేస్తున్నావు? తెరవమంటున్నానుగా. హే షాని, షాని తలుపు తెరు. Shani, open the door, you bloody! Shani, I told you, ఇదెందుకని లాక్ చేసి వెళ్ళావు? నేనేం చేశాను? నిన్ను లిఫ్ట్ అడిగింది తప్ప? మీరేగా ఇంటికి రమ్మని చెప్పారు. Shani, open the door! Shit!
షానే ఓపెన్ ద డోర్. హే తప్పుకో. హే షానే, హే షానే, 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 హే హెల్ప్. షానే ఓపెన్ ద డోర్. హెల్ప్ హెల్ప్. షానే తలుపు ఎందుకని లాక్ చేసావు? హెల్ప్ హెల్ప్. షానే ఎమర్జెన్సీగా ఒకరికి మెడిసిన్ తీసుకెళ్తున్నానని చెప్పానుగా. నా ఫోన్ లో మాట్లాడుకుందామని నేను నీతో చెప్పానుగా. హే, నేను మిమ్మల్ని లిఫ్ట్ అడిగాను, మీరే కదా ఇంటికి తీసుకొచ్చారు. కానీ ఇప్పుడు ప్లీజ్ ఓపెన్ దిస్ బ్లడీ డోర్. ఆది, షానే! వేర్ ద హెల్ ఆర్ యు? నువ్వెందుకు నా కాల్ అటెండ్ చేయట్లేదు? పిక్ మై కాల్. మనం ఇది కలిసే ఫేస్ చేయాలి, అర్థం చేసుకో. షానే! మెడిసిన్ దొరకకపోతే వద్దు, లీవ్ ఇట్. యు జస్ట్ కమ్. దయచేసి నన్ను ఒంటరిగా వదలకు Help! ప్లీజ్. చాలు షానే, డోర్ ఓపెన్ చేయండి. అది టివు. షానే తెరు. షానే, హే షానే ఓపెన్ ద డోర్. షానే డోర్ తెరు. సార్, నా పేరు శరత్. అనవసరంగా మీరు కంగారు పడకండి. అరిచి ప్రయోజనం లేదు, ఎవరికీ వినపడదు కూడా. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లో మాత్రమే మనుషులున్నారు. మేము ఇప్పుడు బయటికి వెళ్ళొస్తాం. హెల్ప్. హలో హలో. హలో హలో. పంపించావా? Are you there? Are you there? Listen to me. నేను మెల్లగా చెప్తాను. మీ ప్లాన్ ఏదైనా సరే అది వర్కౌట్ అవ్వదు. నన్ను వదిలిపెట్టండి. నేనే ఇబ్బంది పెట్టను. మీ మీద ఏ కంప్లైంట్ కూడా ఇవ్వను. ప్లీజ్ లెట్ మీ గో. హే ప్లీజ్ లెట్ మీ గో. మిమ్మల్ని వదిలేయడం కోసమా కష్టపడి కిడ్నాప్ చేసింది? సార్, మాకు కొంచెం డబ్బు కావాలి, అందుకే ఇదంతా చేస్తున్నాం. డబ్బు మా చేతికి వస్తే వెంటనే మిమ్మల్ని వదిలేస్తాం. ఇదే మా చివరి అటెంప్ట్. డబ్బులా? ఎంత కావాలి? అదే చెప్పండి, ఎంత కావాలి? 1.5 కోటి. పోరా, వెళ్ళి వేరే పని చూసుకో. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటానులే. మీరు చేసే పని ఆలోచించుకునే చేస్తున్నారా?
నేను అసలు ఎవరో తెలుసా? ఎన్ని రోజులని నన్ను ఇలా బంధిస్తారు? నేను ఒక పాపులర్ యాక్టర్ని రా. రేపు ఉదయం నన్ను అందరూ వెతుక్కుంటూ వస్తారు. 1.5 కావాలంట. ఎందుకు తక్కువగా అడుగుతావు? 10 కోట్లు అడగొచ్చుగా. సార్ 2 బాటిల్స్లో నీళ్లున్నాయి, బిస్కెట్లు అక్కడ పెట్టాను. అంతకు మించి మీకు ఇంకేమీ దొరకవు. డబ్బులు ఇవ్వకపోతే మీరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరు. తీసుకోరా. ఎలా నా దగ్గర నుంచి తీసుకుంటావో చూస్తా. ఇదిగోమ్మా, మీరు అడిగిన అన్ని వస్తువులు ఇందులో ఉన్నాయి. Thanks. చాలా. నేను వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకుంటాను. నాకెందుకో నొప్పిగా అనిపిస్తోంది. ఎన్నిసార్లు ఈ విధంగా మాట్లాడదని చెప్పాను సుధాకరన్. వెళ్ళండి, వెళ్ళి పడుకోండి. ఓ, ఈ రోజు మార్నింగ్ స్పెషల్ ఏంటంటే స్పెషల్ చెయ్యబోయేది ఒక స్టార్. యూత్ కోసం విచిత్రమైన ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ తీసిన అందరికీ నచ్చిన అద్భుతమైన యాక్టర్ ఆదిశంకర్ ఇప్పుడు ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ కు వెళ్ళి త్వరగా తిరిగి వచ్చేద్దాం. ఏమైంది, వచ్చారా? హే లేదు రాలేదు. తన ఫోన్ ఇంకా స్విచ్ ఆఫ్ లోనే ఉంది. అతనికి మేనేజర్ ఎవరు లేరా? ఉన్నారు, అతనికి కాల్ చేయడానికి ట్రై చేస్తున్నాను. శ్వేత, యు డిసైడ్ సంథింగ్. లైవ్ ప్రోగ్రామ్ లో ఆల్రెడీ అనౌన్స్ చేసేసాం. నాకిది అవసరమేలే. ఐ డిజర్వ్ ఇట్. ఇవన్నీ అతని వాయిస్ మెసేజెస్. అమ్మా, నేను ఒక కథ వినబోతున్నాను. మళ్ళీ నీకు కాల్ చేస్తానులే. అమ్మా, ఫోన్ తీ. అర్జెంట్ గా మాట్లాడాలి. అది ఆ రేట్ నీకు ఓకేనా? ప్రొడ్యూసర్కి ఏం చెప్పంటావు? జోమి అతని మేనేజర్. ఆల్రెడీ మనం కమిట్ అయిన 2 సినిమాస్ ని పోస్ట్ పోన్ చేసాం. ఇప్పుడు వాళ్ళు నార్మల్ రేట్ కంటే సగం తక్కువగా అడుగుతున్నారు. వెంటనే నాకు కాల్ చేయండి ప్లీజ్. సో ద ఆన్సర్ ఈజ్ మళ్ళీ కాల్ చేస్తా. జోమి, నేను ఒక దారుణమైన పరిస్థితిలో ఇరుక్కున్నాను. మళ్ళీ కాల్ చేస్తా. ఇక మనకి తెలియని విషయం గురించి ఎవరైనా అడిగారంటే ఇదిగో ఇదే దానికి సమాధానం. ఐ కాంట్ హియర్ యూ. వినబట్లేదు. తర్వాత కాల్ చేస్తా. చాలా తనకి ఎవరు ఫోన్ చేసి మాట్లాడినా ఇంతకు ముందు తను మాట్లాడిన వాయిస్ మెసేజెస్ పంపిద్దాం. అవే వాటికి సమాధానం. వోక్స్ ఫోన్ మర్జర్ అనే ఒక యాప్ ఉంది. దాని గురించి ఇంతవరకు ఎవరికీ తెలీదు. ల్యాప్టాప్ని ఫోన్ని బ్లూటూత్ ద్వారా సింక్రనైజ్ చేశాను. దాంతో ఇతను చేసిన వాయిస్ మెసేజెస్ని కాల్స్కి రిప్లైస్గా ఉపయోగించవచ్చు. అలాగే ఈ లొకేషన్ ఆ యాక్ట్రెస్ ఇంటి పక్కనే ఉండాలి. అక్కడి నుంచే ఇతనికి ఫోన్స్ రావడం, ఇతను అటెండ్ చేయడం జరగాలి. అదెందుకు? ఒకవేళ ఎవరైనా అతన్ని వెతుక్కుంటూ వచ్చారంటే ఆ లొకేషన్ ఆ టవర్ కిందే ఉండాలి. ఇతని ఫోను ఆ టవర్ కిందే ఉండాలి. ఆఫీస్కి లేట్ చేయొద్దు. ఒక్క నిమిషం. హే, ఒక్క నిమిషం. దీన్ని మర్చిపోయావు. ఓ, దీంట్లో కాల్ వచ్చింది. నువ్వు వెళ్ళు. నేను మన ఇంటికి వచ్చేసాను. ఆది, నువ్వు ఇక్కడికి 11 గంటలకు వచ్చేస్తావు కదా. నేను చాలా టెన్షన్ లో ఉన్నాను. నీకు ఎన్నిసార్లు ఫోన్ చేయాలి? నువ్వు నా కాల్స్ ని చూడనే లేదా? ప్లీజ్ కాల్ మీ బ్యాక్. నువ్వు పైకి వెళ్ళు. మ్యామ్, నందితా మాధవన్ నాయరా? దాన్ని ఇప్పుడు ఇక్కడ లేదు. కొరియర్ వచ్చింది. హలో, అదివ్వండి. హలో, నేను సైన్ చేస్తాను. నన్ను ఇక్కడ బంధించి ఉంచారు. ఎక్కడ సైన్ చేయాలి? హలో, ఇది నా ప్రాబ్లమా మ్యామ్? లాక్ చేశారని అరుస్తున్నారు. రా, లోపలికి వచ్చి చూడు. అయ్యో వద్దు మేడం. ఐమ్ ట్రాప్డ్ హియర్. డార్లింగ్, కాస్త సైలెంట్ గా ఉండండి.
తాగి రానని నాకు ప్రామిస్ చేయండి, అప్పుడే డోర్ ఓపెన్ చేస్తాను. ఏంటి ఏమన్నావు షాని? మీరు బయలుదేరండి. ఇదిగోండి పార్సల్. తను రాగానే నేను ఇచ్చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ. నేను యాక్టర్ ఆదిశంకర్ని, నన్ను ఇక్కడ బంధించి ఉంచారు. ఇగో తాత, ఆ? మా ఊర్లో కూడా ఒక వైద్యుడు ఉన్నాడు. తాగుడికి అడిక్ట్ అయిన వాళ్ళని మారుస్తాడట. అక్కకి చెప్పండి. అంతేగాని ఇలా రూమ్ లో పెట్టి లాక్ చేస్తే ఎవరు మారుతారు? ఆ? రా పనికి మళ్ళాడా వెళ్ళిపో. నేను వెళ్తానులే గానీ మీరు మూసుకొని టీ తాగండి. ఎక్కడున్నావు నువ్వు? మామూలుగా అయితే ఈ టైంకి నువ్వు లేవవు కదా. అవునవును, నిజమే అమ్మా. ఇలా చూడు, మధ్యాహ్నంకల్లా నువ్వు ఇక్కడ ఉండాలి, సరేనా? కాల్ చేసి ఎక్స్క్యూజ్ అది అడగకూడదు. నేను మళ్ళీ కాల్ చేస్తానమ్మా. కాల్ చేస్తావా? ఎవరికి? అదే అమ్మా, మీకే అంటున్నా. నీకు ఏమైందా? అది నువ్వేదో ఆలోచనలో ఉండి మాట్లాడుతున్నావు అనుకుంటా. ముందు లేచి మొహం కడిగి ఏదైనా తిను ముందు. అమ్మా మళ్ళీ కాల్ చేస్తాను. ఈ రోజు చాలా బిజీగా ఉన్నాను. కథ వింటూ ఉన్నా. సరే. ఓకే అమ్మా.